హాయ్ అండి, ఓం శ్రీ సారా. ఈరోజు నేను పిల్లలు ఎంతగానో ఇష్టపడే వెజ్ పిజ్జా చేస్తున్నానండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పిజ్జా కోసం నేను ఒక కప్పు గోధుమ పిండి, ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా, అలాగే ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వెన్న తీసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత పెరుగు వేసుకొని కొంచెంగా పెరుగు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. పిజ్జాలో ఎక్కడ కూడా సాల్ట్ వేయం మనం, కనుక ఈ పిండిలోనే వేసుకోవాలి. ఇలా కలిపి రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు ఇది ఇలా క్లాత్ పెట్టి, ఒక తడి క్లాత్ పెట్టి ఉంచేసేయండి. 20 నిమిషాలు పోయిన తర్వాత అది చపాతీలా ఒత్తుకోవాలి. చపాతీలా పలుచగా ఒత్తుకోకూడదు, కొంచెం తిక్కుగా ఒత్తుకోవాలి. చూపిస్తాను మీకు. అలా ఒత్తుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇది గట్టిగా పామకూడదండి, మెత్తగా స్మూత్గా అలా ఏదో పామేమా లేదా అన్నట్టు మాత్రమే పామాలి. అయితే గట్టిగా అయిపోతుంది, పిజ్జా అనేది పొంగదు. ఇలా స్మూత్గా ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం థిక్గానే ఉండాలండి. ఇలా పాముకున్న తర్వాత చూపిస్తాను మీకు. అన్ని పక్కల గుండ్రంగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇదిగోండి, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇది టమాటా, ఎండుమిరపకాయ ఉడికించి పేస్ట్ చేసుకున్నానండి. ఇలా చేసుకుంటే ఇది పిజ్జాలోకి బాగుంటుంది. ఇలా ముందు అప్లై చేసేసుకోవాలి దీన్ని. ఇక్కడ నేను ఈస్టర్ అలాంటివేంటి వాడటం లేదండి. ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికము, టమాటా, ఉల్లిపాయలు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా చీజ్ షీట్స్ తెచ్చి ఒక షీటు 2 పీసెస్ చేసి వేసానండి. ఇలా క్యాప్సికమ్, మనకి ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలాగా దీని మీద టాపింగ్ చేసుకోవచ్చండి. మనకి ఇష్టమైనవి ఏమైనా సరే వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ ఏదైనా వేసుకోవచ్చు, మన ఆప్షనేనండి. నేనైతే మా పిల్లలు ఎక్కువ ఏవి ఇష్టపడతారో అవి మాత్రమే వేసాను. స్వీట్ కార్న్, క్యాప్సికమ్, టమాటా, ఆనియన్ మాత్రమే నేను వేసుకున్నానండి. ఈ టమాటా స్లైసెస్ పెద్ద ముక్కలే తరిగానండి, ఎందుకంటే అది బాగా బేకింగ్ అయిపోయిన తర్వాత అవి బాగా కుక్ అయిపోతాయండి, మెల్ట్లా అయిపోతాయి, పర్వాలేదు. లాస్ట్లో రెడీ అయ్యాక తెలుస్తుంది. ఇలా చివరిగా స్వీట్ కార్న్ వేసుకొని టాపింగ్ చేసుకున్నాను. దీనిపైన మళ్ళీ నేను చీజ్ షీట్స్ అనేవి మళ్ళీ వేసుకున్నానండి. ఇది ఇలా ఒక షీటు 2 పీసెస్ చేసి వేసానండి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 30 నుంచి 45 మినిట్స్ బేకింగ్ చేస్తే సరిపోతుంది.
ఒక థిక్గా ఉన్న ఒక పాన్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి అది బాగా హీట్ అయ్యాక ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ మీద ఈ ప్లేట్ పెట్టేసానండి. ప్లేట్ పెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఉంచేయాలి. ఇది 30 నుంచి 45 మినిట్స్ బేకింగ్ అవ్వాలి. అయిపోతుంది. అది కుక్ అవుతుంది. ఈలోపు ఇంకోటి రెడీ చేస్తానండి. ఈలోపు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలాగే ఒక ప్లేట్కి బటర్ రాసేసి ఇలా చేత్తో పిజ్జా ఒత్తుకున్నాను. అది రోల్ చేశాను. ఇది చేత్తో ఒత్తుకున్నాను. ఇది కొంచెం థిక్గా ఒత్తుకున్నాను. అంటే రెండు ఎలా వస్తాయో చూద్దామని చెప్పి ఇది ఫస్ట్ టైం చేయటం కదా, అందుకని ఇలా టమాటా సాస్ మొత్తం రాసేసి ఇందాక చెప్పాను కదండి, టమాటా ఎండుమిరపకాయ మిక్సీ చేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసి అది వేసాను. తర్వాత ఇలా బటర్ అనేది గ్రిల్ చేసి వేసాను. అలాగే క్యాప్సికము, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటాలు మొత్తం ఇందాక ఏవేవైతే వేసానో అవన్నీ కూడా టాపింగ్ చేసి దీన్ని కూడా సేమ్ అలాగే 30 to 45 మినిట్స్ బేకింగ్ చేశాను. అది అయ్యేలోపు ఇది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. పిజ్జా అయితే రెండు బాగానే వచ్చాయి. ఇది ఫస్ట్ టైం చేయటువంటి పిల్లలు ఎప్పుడు అమ్మ పిజ్జా చెయ్యి అంటున్నారు. అంటే సరే అని చెప్పి చేశాను. ఫస్ట్ టైం అయినా కొంచెం బాగానే వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయాలి అని అనుకుంటున్నాను. ఇలా అన్నీ వేసిన తర్వాత మరోసారి ఇలా చీజ్ గ్రిల్ చేసుకోవాలి. అది తురిమేసి వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఈ చుట్టూ ఉన్నది కూడా క్లీన్ చేసేయాలి. అలాగే ఇది మళ్ళీ అది కుక్ అయిపోయాక తీసి పెట్టేశాను. ఇదిగోండి ఇలా కుక్ అయ్యింది పిజ్జా. అంటే పిజ్జా కట్టర్ ఉండాలి కదండి, కట్టర్ లేదు. చాక్తో కనుక కొంచెం సరిగ్గా రావట్లేదు. అదే పిజ్జా కట్టర్ ఉంటే బాగా వచ్చేస్తుంది. ఫైనల్లీ బాగానే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.